హల్లెలూయా. ఈ దిన వాక్యము యోబు 3వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ దేశం ఏం దేశం? ఇది కూడా 2 రకాల సందర్భం. ఒకటి శరీరానుసారమైన దేశము, 2 ఆత్మానుసారమైన దేశము. శరీరానుసారమైన దేశము అంటే ఈ లోకమే, నువ్వున్న ప్రాంతమే. ఈ లోకము నుంచి, ఈ దేశము నుంచి ఆత్మానుసారమైన దేశం అంటే పరలోకం. మనమందరం కూడా ఈ యాత్రికులము భూమి మీద నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తున్న యాత్రికులము, పరదేశులము మనం. కాబట్టి పరదేశులమైన మనం పరలోక రాజ్యమునకు చేరాలి అంటే ఈ లోక సంబంధమైన విషయాలలో అతి తక్కువగా ప్రమేయం ఉండాలి. ఇక్కడే ఉండి ఇక్కడే స్థాపించిపోయి మనం ఇక్కడే ఉండిపోతాము అని ఎన్నడూ భ్రమపడవద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుని మనం వెంబడిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యంలో ప్రవేశించవలసిన వాళ్ళము కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనం భూమి మీద చేసుకుంటూ ఉండాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు అన్ని అవయవాలు రూపుదిద్దుకొని తల్లి గర్భంలోంచి ఎలా అయితే వస్తాడో అలాగే ఈ లోకంలో ఉన్న మనం దేవుని పరలోక రాజ్యానికి కావలసిన అన్ని అర్హతలు సంపాదించుకొని దేవుని పిలుపు అందుకున్నప్పుడు పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. అయితే దేవుడు నిన్ను ఈ లోకంలో ఉంచాడు అంటే నీకు ఒక జ్ఞానం కావాలి. అదేంటంటే ఏవి దేవుని దృష్టికి అనుకూలమైనవి, ఏవి దేవుని దృష్టికి అసహ్యమైనవి అవి చూస్తూ నువ్వు బ్రతకాలి. ఈ లోకంలో అబ్రహాము కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వాళ్ళకున్న హోదా, స్థాయి, గౌరవాలు, పదవులు వాటి యందు లక్ష్య పెట్టలేదు. కానీ దేవుడి యొక్క స్థానము, ఆయన సన్నిధిలో గడిపే సమయాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకొని దానికోసం చనిపోవడానికైనా సరే వెనుతీయలేనటువంటి ప్రార్థనా యోధులు. కాబట్టి ఈ దేశంలో నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే తప్ప తర్వాత కానుంచి ఇంకా విచిత్రమైన పనులను కల్పించుకుంటూ విచిత్రంగా ఎన్నెన్నో మనం అక్కడ పనిపాటులు పెట్టుకుంటూ మనకి సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ మనం జీవించకూడదు. ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు జాగ్రత్తగా పరలోక రాజ్యానికి సంబంధించిన జీవితం జీవిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.